శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాశీంపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మందిరంలో అనగాష్టమి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేగంటి లింగయ్య మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాశీంపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మందిరంలో అనగాష్టమి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేగంటి లింగయ్య మాట్లాడుతూ భూలోకంలో శ్రీ మహావిష్ణువు అంశ అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంగా ఆచరించిన పవిత్రమైన వ్రతం అనగాష్టమి వ్రతం అన్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలియక చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. వివాహం కానివారు, సంతానం లేనివారు, గురుబలం లేనివారు ఈ వ్రతం చేయడం వల్ల శుభాలు కలుగుతాయన్నారు. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తులతూగుతారని తెలిపారు. ప్రతి పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే నెల 3వ తారీఖు వరకు దేవాలయం ప్రతిష్ఠించి 3 సంవత్సరాల కాలం పూర్తవుతుందని తెలిపారు. దేవాలయంలో ప్రహరీ గోడ, గ్రానైట్ బండలతో పాటు భక్తులకు మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నందున భక్తులు విరాళంలు అందించి సహకరించాలని కోరారు. అంతేకాకుండా మందిరంలో మహిమాన్విత ఘనమైన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నెలకొల్పినట్లు భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించాలన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దత్తాత్రేయ భక్త బృందం, నీరుడు వెంకటరత్నం, నీలం వెంకటరాములు, ఐతరాజు లింగయ్య, చిరుపంగి సహదేవ్, రేగట్టె వెంకటేశ్వర్లు, జాదవ్ సురేష్, పర్వతం వెంకటేశ్వర్లు, ముత్యం శివ, మోర్తాల లింగమ్మ, నీరుడు రాజ్యం, పొదిల వెంకమ్మ, కంచర్ల నాగేశ్వరరావు, సంధ్య, బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.